ఈరోజు రాష్ట్రంలో దాదాపు పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో కనుక ఆయన హామీ ఇచ్చిన విధంగా పెన్షన్లో పెంపు అనేది జరిగింది. అదే వితంతువులు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరూ కలిపి 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. అదేవిధంగా ఎక్కువ అంటే బెడ్ నుంచి లేవని వాళ్ళకి 15,000 చేశారు. ఏదో కొద్ది మేర ఇదిగా ఉన్న వాళ్ళకి 6,000 నుంచి 10,000 దాకా చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రోజు అయితే ఆంధ్ర రాష్ట్రం పండుగ వాతావరణం నెలకొందండి. ఎవరు ఊహించాల. ఒక విధంగా అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం అసలు ఖజానాలో డబ్బులు మొత్తం ఖాళీ చేసాం కదా, 7,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా అంటున్నాడు చంద్రబాబు, ఎలా ఇస్తాడు అనుకున్నారు. అది చంద్రబాబు గారు. ఇది చంద్రబాబు గారి బ్రాండ్ అంటే అది. మాట చెప్పాడు, 1వ తారీఖు 7,000 రూపాయల పెన్షన్ మీ ఇంటి దగ్గరికే వస్తుంది. వికలాంగులకి 3,000 రూపాయల నుంచి 6,000 చేశాడు, అది మీ ఇంటి దగ్గరికే వస్తుంది. లెగలేని వాళ్ళు, బెడ్ మీద ఉన్నవాళ్ళు 15,000 రూపాయలు, అది మీ ఇంటి దగ్గరికే వస్తుంది అన్నాడు. పొద్దున్నే 6 నుంచి ఇవాళ ప్రతి నియోజకవర్గంలో సచివాలయ సిబ్బందితో కలుపుకొని మా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తిరిగి డబ్బులు అప్పచెప్పి వాళ్ళకు నమస్కారం పెట్టి, అమ్మ ప్రతి నెల ఇలాగే వస్తుంది, మీరేం భయపడక్కర్లేదని ఒక భరోసా కల్పించి, మనకి చంద్రబాబు గారు ఉన్నారు, మీరేం బాధపడక్కర్లా అని చెప్పి వచ్చారు. ఆల్మోస్ట్ ఇవాళ స్టేట్ మొత్తంలో 98% పెన్షన్లు అయిపోయినాయి. ఇంకా 2% మిగిలినాయి. అవి కూడా చనిపోయిన వాళ్ళని, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళని వాళ్ళు ఉన్నారంట. వాళ్ళని ఏదో ఫిల్టర్ చేశారంట. వాళ్ళకి ఇవ్వకూడదు. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడి పెన్షన్ ఎందుకండి? లేని వాళ్ళకి, ఆసరా లేని వాళ్ళకి, వితంతువులకి, వృద్ధులకి వీళ్ళకి ఇచ్చుకోవాలి. అలాగే ఇచ్చాడు చంద్రబాబు గారు 98%. ఒకవేళ కనుక వైసీపీ గవర్నమెంట్లో అర్హులు కాని వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని తీసేస్తే అది నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళని కూడా చూసుకొని, వాళ్ళు కూడా అప్లికేషన్లన్నీ పరిశీలించి వాళ్ళ అర్హులైతే మాత్రం ఇంకా పెంచుతారు పెన్షన్లు. ఎందులో అనుమానమే లేదు. అదేవిధంగా అంటే మనం చూస్తుంటే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాటికి వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు. అది ఆయన ఏ విధంగా తీరుస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, తద్వారా సంపద సృష్టిస్తారు, తద్వారా సంక్షేమ పథకాలు చేస్తాడు. అది ఆయన తీరి. మొన్న గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసింది ఏంటంటే అభివృద్ధి లేదు, సంపద సృష్టిస్తాం లేదు, ఉన్న సంపదను దోచుకోవడం, ఇక ఏం లేదు. దారి దోపిడీ దొంగల్లా తయారయ్యి 5 సంవత్సరాలు. దొరికింది దొరికినట్టు ఒక్కొక్కడు అచ్చూసిన ఆంబోతులు, ఇసుక నొదల్లా, మట్టి నొదల్లా, మైనింగ్ నొదలలేదు. అసలు రోడ్లు తవ్వేసేసి కంకర కూడా అమ్ముకున్నారంట. దౌర్భాగ్యపు నా కొడుకులే ఇల్లు, అంత దౌర్భాగ్యపు నా కొడుకులు ఇల్లు. మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మొత్తం అప్పుల పాలు చేసేసాడు. ఏంటంటే బటన్ నొక్కుతున్నా వీడి అమ్మ మూడిదా డబ్బులు బటన్ నొక్కుతానికి. బటన్ నొక్కే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? అప్పులు చేసి నువ్వు తీసుకొచ్చేదానికి నువ్వెందుకు ముఖ్యమంత్రిగా రోడ్డు విడిసే ఒక పారిశుద్ధ కార్మికురాలను తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి కలెక్టర్ని పక్కన నుంచోబెడితే ల్యాప్టాప్లు ఇది నొక్కమ్మంటే నొక్కిద్ది. నువ్వు పెద్ద బోటుగాడు కావాలండి. అప్పులు తీసుకొచ్చి ఏదో పంచుతున్నానంటాం. 100 రూపాయలు అప్పు తెస్తే 10 రూపాయలు వంతు 90 రూపాయలు లెక్క పత్తా లేదు. ఆ లెక్కలు ఎంతవరకు తెలియదు. ఏంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడండి. మొత్తం తెస్తాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు కుర్చీ ఎక్కాడంటే ఇక రాష్ట్రం డెవలప్మెంట్లో పరుగులు తెస్తుంది. ఆయన్ని నమ్మి పెట్టుబడి పెట్టేవాళ్ళు వస్తారు, కంపెనీలు వస్తాయి, తద్వారా డెవలప్మెంట్ అయ్యిద్ది, ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ వాళ్ళు వచ్చి దాంట్లో కొద్దిగా పార్ట్నర్లు అవుతారు. చాలా రకాలు ఉంటాయి ఆయన ఆలోచనకి ఏం తిరుగు ఉండదు. పోలవరం ఆగదు, అమరావతి ఆగదు, ఏ పెన్షన్లు ఆగవు. ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా జీతాలు పడినాయి అంటున్నారు. మరి ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖు జీతాలు పడినాయి. చరిత్ర రికార్డు 5 సంవత్సరాలు వీళ్ళకి. వాళ్ళు చూసుకోండి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి బాకాలు ఊదిన వాళ్ళు, అడుగులకు మడుగులు ఎత్తిన వాళ్ళు, ఏంటి చేయమన్న తప్పులన్నీ చేసిన వాళ్ళకి ఇక మీకు 4 రోజులు లేట్ అయినా సరే అక్కడికి పోదు. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోయింది మీ అందరి వల్ల. అవన్నీ చంద్రబాబు గారు తేవాలంటే మీ తప్పులు ఒప్పుకోవాలా, ఎవడు చేపించాడో చెప్పాలా, దాన్ని మొత్తం కక్కించాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం అనేది పరుగులు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఎక్కడుందో లేని అవుతుందో లేదని తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన గారు మళ్ళీ వచ్చారు. అది పోలవరం సంగతి ఏ విధంగా ఉందనుకుంటారు?
చంద్రబాబు గారి హయాంలో పోలవరం 73% పరుగులు తీసిందండి. ఆనాటి జలవనరుల శాఖ మంత్రి గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా ఇల్లు కూడా వదిలేసి సోమవారాన్ని పోలవరం కింద మార్చుకొని ఇద్దరు కలిసి అధికారులను పరుగులు పెట్టి ఇల్లు పరుగులు తీసి చంద్రబాబు గారు పరుగులు తీసి పోలవరాన్ని 2018 ఎండింగ్ 19 సకాలు వచ్చేవాడికి 73% పూర్తి చేశాడు. అది వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్రకటన చేశాడు 73% పోలవరం అయిందని. కానీ ఎదవ ఎక్కి కట్టడం చేతగాక ఇద్దరు మంత్రులకి ఇచ్చాడు, సన్నాసి నా కొడుకులకి. ఒకడికేమో బెట్టింగ్లు కాసుకున్నాడు, పైపెత్తంత ఇద్దా తనిపెత్తంత ఇద్దా, వీడి అమ్మ బెట్టింగ్లు కాసుకుని నా కొడుకులకి క్యూసెక్కిలకి టీఎంసీలకి తేడా తెలియని నా కొడుకులకి ఇచ్చి ఆ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కింద తయారు చేసి, అసలు అది లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కాదు, మొత్తం తుప్పులు వచ్చేసినాయి. ఇంకోటి వచ్చాడు 2.5 సంవత్సరాలలో, ఇంకో కృష్ణుడాడు ఆడవాడు అంబటి రాంబాబు గారు. వీడు ఈ ఆంబూత్ రాంబాబు గారికి అసలు ఏం ఐడియా లేదంట, దాని గురించి తెలియదంట. అది పబ్లిక్గానే మీడియా మిత్రులతో చెబుతున్నాడు. వీడికే అర్థం కాలేదంటే ఆవిడికి అర్థం కాదంట. ఈడో పెద్ద మేధావిలాగా ఇట్లాంటి యదవనా కొడుకులందరినీ మంత్రులు చేసి సన్నాసుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుని గబ్బు పెట్టించాడు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, 73% కాదు మొత్తం 100% పూర్తి చేపించి చూపిస్తాడు. ఆ కెపాసిటీ ఉంది ఆయనకి, అంత సమర్థుడు, అంత నిష్ణుడు ఆయన, అందులో డౌటే లేదు. అట్లా చూస్తే అమరావతి రాజధాని దాన్ని సర్వనాశనం చేశాడు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6,000 నుంచి పెన్షన్ 7,000 అదే 7,000 ఇచ్చారు. అంటే గతంలో 3,000 ఉన్నదాన్ని 4,000 చేశారు. అంటే గత 3 నెలలు 3,000 ప్లస్ ఒక 4,000 7,000 ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? జనాలు పండగ చేసుకుంటున్నారండి. గతంలో స్టార్టింగే పాపం ఆయన పాదయాత్రలో నేను 2,000 3,000 చేస్తా అని మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు అవ్వాతాత అని ముందు సంతకం కూడా దాని మీద పెట్టాడు. ఆయన పెట్టగానే ఇచ్చేటప్పుడు మాత్రం 2,250 రూపాయలు అని స్టార్టింగే ఎండింగ్ అన్నట్టు ఆయన ప్రభుత్వానికి అదే ఫస్ట్ స్టార్టింగ్. అదే ఆయన కావాల్సిన పొడుచుకున్న వెన్నుపోటు కూడా ఆయనే పొడుచుకున్నాడు. అది జనాలకి ఇచ్చిన మాట నెరవేర్చేది ఒక్క చంద్రబాబు నాయుడే. అది తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చింది. 3,000 అన్నాడు, 3,000కి 1,000 రూపాయలు అన్నాడు, 1,000 రూపాయలు 4,000. 3 నెలల నుంచి ఏప్రిల్ నుంచి ఆగింది 1,000 రూపాయలు కూడా 3 నెలలు 3,000 కలిపి మొత్తం 7,000 వాళ్ళు ఇచ్చారు. జనాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. 7,000 రూపాయలు పక్కన వైసీపీ వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు చెప్పుకోరు కానీ అంటే ఇచ్చామని తెచ్చుకున్నామని. కాకపోతే ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఇంక 2 సంవత్సరాలు దాకా మేమేం మాట్లాడాలంటున్నారు ప్రభుత్వం, అదేమంటే తెలుగుదేశం ప్రభుత్వం అని. ఇప్పుడు ఒక పక్కన చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు అనేక అప్పులు తీసుకొచ్చి ఇచ్చెళ్ళాడు. ఇప్పుడు ఎటువంటి అప్పులు లేకపోకుండా మా అప్పులకి వడ్డీలు కట్టడం సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే ప్రజలకి ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇస్తాడు, లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు? ఆయన 14 ఏళ్ళుగా సీఎంగా చేశాడు, 45 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. ఆయన ఏ విధంగా చేయగలడో మొన్న జనాలు చాలా తప్పు చేశారు. ఆ 5 సంవత్సరాలు ఆయనే ఉన్నట్టయితే ఈ అమరావతి మరి ఇంకో ఎక్కడో హైదరాబాద్తో పాటు దాటి వెళ్ళేది. కానీ మన జనాలు పిచ్చిగా ఒక ఛాన్స్ అనేలేకే ఎర్రితనంగా నమ్మారు. ఆ ఎర్రితనంలో జనాలు చాలా మునిగిపోయారు. 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు జగన్ బాబు గారు. మళ్ళీ అదే ఈ 5 సంవత్సరాల్లో ఆ 20 ఏళ్ళు పూర్తి చేస్తారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఈరోజు రాష్ట్రం మొత్తం పండుగ చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. పండుగ ఏంటి, సంబరాలు చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. ఎవరేమో మా జగనన్న చేసినట్టు ఈయన కూడా అదే 250 పెంచలేదు, ఒక 500 పెంచేస్తాడేమో అనుకున్నారు. కానీ ఒక శంషీర్ మగవాళ్ళలాగా చంద్రబాబు అంటే మాట మీద ఉండే మడం తిప్పం, మాది మాటం తిప్పే వంశం కాదు, ఏదో చెప్పుకొచ్చాడు జగన్ బాబు. అలా మాట చెప్పకముందే ఆయన చేసిన దాన్ని నెరవేర్చాడు. అలాగే ఆయన పెట్టిన మొదటి సంతకం ఉద్యోగస్తులకు పెట్టాడు. ఏదో 4,000 ఇస్తా అన్నాడు అన్నట్టుగానే ఆయన ఉద్యోగాలది చేసుకుంటూ వస్తున్నాడు. ఇటు పెన్షన్ కూడా ఇంటింటికి ఏదో నానా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంటింటికి సచివాలయాల్లో వాలంటీర్లు లేకపోతే జీతాలు పింఛన్లు రావు, వీళ్ళని ఇబ్బంది పెడతారు, ముసలా ముత్తకాలను ఎంత తెల్లారి 4 గంటలకల్లా
చంద్రబాబు నాయుడు గారు ఆయనతో సహా ఎంతమంది అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనాల్లోకి వెళ్ళమని ఆయన ప్రకటించారు. ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ ఇవాళ డబ్బులు పంచడం కూడా జరిగింది. గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. చేస్తారు. ఆయన మాట అంటే మాటేనండి. ఆయన వయసులో కూడా 18 గంటలు కష్టపడుతున్నాడంటే ఆయన చూసి మరి 45 ఏళ్ళన్న కుర్రోడు మరి ఏం చేస్తాడో చూడాలి. ఒక్క ఛాన్స్ అని మరి ఇంట్లో కూర్చొని 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. మరి 20 సంవత్సరాల దాకా అమరావతి రైతులను ఎంతో మందిని అల్లాడించి ఆకులు మేపించాడు. ఆ అమరావతిలో తెలుస్తుంది ఇప్పుడు ఆ 5 సంవత్సరాలు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో వెళ్ళమని ఒకసారి. సరే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అనేది 3,000 నుంచి 4,000కి పెంచారు. గత 3 నెలలు 1,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ఒక పండగలాగా జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనరీ అంటే, ఎంత గొప్ప పరిణతి చెందినటువంటి ఒక సంఘ సంస్కర్త అంటే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గమనించలేకపోయాడు. తను ఇంకా కోడిగుడ్ల మీద ఈకలు బిగుతున్నాడు. ఏమని? నేను పెట్టినటువంటి గ్రామ సచివాలయాలతో వాలంటరీ వ్యవస్థతో మెకానిజాన్ని అప్డేట్ చేశారు, దానికి మించి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని పరిధిలోనే పోతా ఉన్నారని. ఇది గవర్నమెంటు ఎవడ బాబు గారి సొమ్ము కాదు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ ఎంప్లాయీస్ ఆ గవర్నమెంట్కి అనుగుణంగా పనిచేసేటువంటి తత్వం, చేయించుకునేటువంటి తత్వం కూడా ఒక ముఖ్యమంత్రికి, అది చంద్రబాబు నాయుడు గారికే తెలుసు ఎట్లా చేయించాలనేది. రోజున చూడు, నువ్వేదో చెప్పావు, ఇంటికి పెన్షన్లు ఇస్తుంటే ఆపేశారని ఎలక్షన్ల ముందు అవాకులు జవాకులు బేరి నువ్వు ఎలక్షన్ గ్యాంబ్లింగ్ చేసి 3 నెలలు రానియకుండా చేసి నువ్వు ప్రధాన కార్యదర్శి గారిని, మీ రెడ్డి గారిని పెట్టుకొని ఫండ్స్ రిలీజ్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టావు. అది ప్రజలు గమనించారు. అది రాజకీయ వ్యవస్థలో అది తప్పు. పేద ప్రజలకు అందాల్సినటువంటి పెన్షన్లు ముసలి వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, అంటే నువ్వు శవాల మీద పేలాలు ఎదుర్కొంటున్నావు, శవాల మీద రాజకీయం చేస్తున్నావు, నువ్వు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు అనేది స్పష్టంగా నిన్న ఎలక్షన్స్లో జనాలకు అర్థమైంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇంకైనా ఈ అవాకులు జవాకులు బేలకుండా మానుకోండి. ఇవాళ చూడండి, మార్నింగ్ ఫస్ట్ అవర్లో చంద్రబాబు నాయుడు గారు, నీకన్నా నేను వెల్ఫేరిజం భారీ ఎత్తున చేస్తాను. అసలు వెల్ఫేరిజం పుట్టిందే తెలుగుదేశం పార్టీలో. అసలు వెల్ఫేరిజానికి నాంది ప్రస్తావనే ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం. అక్కడి నుంచి ఎప్పటిదాకా కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో శరవేగంగా ముందుకు పోతా ఉంటే, నువ్వు కేవలం పేదరికాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పెట్టుకొని పేదవాళ్ళకి ఏదో ఇస్తున్నట్టుగా డీబీటీల్లో నొక్కి నేనే ఇస్తున్నాను ఇంటికి అద్భుతంగా అన్నావు. ఈ రోజున నువ్వు 4-5 రోజులు 10 రోజులు కూడా ఇచ్చేవాడు వాలంటీర్లు పెట్టుకొని. ఏం పీకేవు నువ్వు? ఏం పీకలా. ఈ రోజున గ్రామ సచివాలయం ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పెట్టుకొని ఆథరైజ్డ్గా, అథెంటిక్గా, లాఫుల్గా వెల్ఫేరిజం అనేది వితిన్ 3-4 అవర్స్లో కంప్లీట్ చేశాడు. ఇదే చరిత్ర. 65 లక్షల మందికి ఇచ్చాడు. దట్టు అతను ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు, ఏం తంటాలు పడ్డాడో, ఎట్ట చేశాడో, బడ్జెట్లో ఏం చేశాడో, 4,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నిన్న 65 లక్షల మందికి పెన్షన్లు ఏదైతే అన్నాడో, నేను ఎక్స్ట్రా ఇవ్వాల్సినటువంటి 1,000 రూపాయలు 3 నెలలకు వాగ్దానం చేశానో అవి కలిపి 4,000 రూపాయలు పెంచి 7,000 ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ఈ భారతదేశ చరిత్రలోనే అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అన్న మాట మీద నిలబడతాడనేది ఈ రోజున స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత అర్థమైంది. ఇక శరవేగంగా అతను ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఈ 2-3 నెలల్లో అమలు కాపోతా ఉన్నాయి. ప్రజలు ఆ ఫలితాలని అందుకోబోతా ఉన్నారు. ఒకటి, ఈ దేశంలో లిబరలైజేషన్ ఉంది, గ్లోబలైజేషన్ ఉంది, ఫెడరలైజేషన్ ఉంది. ఇట్స్ ఆ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఆ డెమోక్రసీ యొక్క ఫలాలు పేదవాళ్ళు అందుకోవాలని అంటే ఆ వెల్ఫేరిజంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పక్కనే డెవలప్మెంట్ అనే దాన్ని పెట్టుకొని చేసుకుంటా పోతే ఎంత కాలమైనా సరే ప్రజానాయకుడిగా మనల్ని పొందుతాడు.
నువ్వు కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని, ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ పాతాళానికి తొక్కడం కోసం, వాళ్ళ మూలాలను దెబ్బ కొట్టడం కోసం, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం కోసం నువ్వు ఒక వర్గాన్ని మొత్తం కూడా పక్కన నెట్టేసినటువంటి అదే నీకు రాజకీయంగా శరాఘాతంగా మారింది. ఏదైతే మమ్మల్ని అందరిని ఉపయోగపెట్టుకొని నువ్వు 3 రాజధానులను అడ్డం పెట్టుకొని దాన్ని ఆ ఉద్యమంతో గెలవాలనుకున్నావో, నీకు రాజకీయంగా శరాఘాతం కలగటం కోసమే నేను ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడి నిన్ను పాతాళానికి తెక్కాం. అది గుర్తుపెట్టుకో. పేదవాడు పెత్తందారు అనేటువంటి మాటని ప్రజలు సహించరు. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యంలో లౌకిక సిద్ధాంతంలో అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ రాజ్యాంగం, కాన్స్టిట్యూన్సీ. దానికి లోబడి ప్రభుత్వానికి లోబడే ప్రభుత్వ పాలన జరగాలే కానీ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అనేది అది ఫర్ ద జగన్ ఫర్ ద పీపుల్ బై ద జగన్ అనేటువంటి మాట నువ్వు అహంతో నువ్వు తండ్రిగా ఉండాల్సినోడికి, ఈ రాష్ట్రం మొత్తాన్ని 5 కోట్ల మందిని తండ్రిగా కాపాడాల్సినటువంటి, అన్నగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తివి నువ్వు ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవడం కోసం చూసావా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని. నువ్వు కాదు దానికి ఫ్రాంచైజ్, మేమందరం. దానికి వారసుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ పార్టీ. ఈ రోజుకి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంత చక్కగా అమలవుతున్నాయో చూడండి. అందరిని ఆకట్టుకుంటున్నాడు, ఎంప్లాయీస్ని దగ్గరకు తీసుకుంటున్నాడు. ఇక్కడే వారానికి 5 రోజులు కార్యక్రమాలు ఎంప్లాయీస్ చేసే విధంగా వాళ్ళకి నిన్నే బిల్లు కూడా పాస్ అయింది. వాళ్ళకి మళ్ళీ జీవో కూడా ఇవ్వటం జరిగింది. ఎంప్లాయీస్కి కావాల్సినవన్నీ కూడా వసతులు ఏర్పాటు చేస్తున్నాడు. అదేవిధంగా మహిళలకు కావాల్సినటువంటి బస్సు వసతి ఉచితంగా అన్నాడు, అది కూడా చేయబోతా ఉన్నాడు. 3 సిలిండర్లు ఇవ్వబోతా ఉన్నాడు పేదవాళ్ళకి తప్పకుండా. అదేవిధంగా రైతులకి చేయబోతా ఉన్నాడు. మళ్ళా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాడు. నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈకలు బిగుతున్నావు. మీ వైఎస్ఆర్ వాళ్ళ మీద మేము దాడులు చేస్తున్నామా? దాడులు ఎక్కడ చేయట్లేదే. నువ్వే చేయించుకొని నాటకాలాడి స్వయంకృత అపరాధంతో నువ్వు ఓడిపోయావు. నువ్వు గతంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసావు చూసావా? నీ సలహాదారులను చెంచాగాళ్ళని సకల శాఖల చెంచాగాళ్ళందరిని పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సలహాలతో నాశనం అయిపోయావు. మేము ఎప్పుడో చెప్పాం ఈ క్వార్టర్తో నువ్వు నాశనం అయిపోతావని. నీకు పెయిన్ లేదు. నువ్వు ఇప్పుడు నీ యొక్క కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియా, నీ యొక్క పత్రిక, నీ కరపత్రం ఎంత దారుణంగా పొద్దున్న లెగిస్తే రాత్రి దాకా ఇంకా మీరు సుంకాలుగా పుంకాలుగా ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం నీ యొక్క వైఎస్ఆర్ పార్టీ కరపత్రిక లాగే నీ యొక్క మీడియా ఇంకా జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే పత్రికా స్వేచ్ఛ ఉందా, లేకపోతే మీరు రాస్తున్నటువంటి రాతలు ఒకసారి పరీక్ష చేసుకోండి. ఆ పత్రిక ద్వారా మీరు రాసినటువంటి రాతలతోనే మీరు నాశనం అయిపోయారు. ఇంకా మార్పు చేసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ డిస్మాండిల్ అయిపోతుంది. తప్పకుండా మీ అన్ని 8 లక్షల కోట్ల రూపాయలు నేను గవర్నర్ గారికి కూడా ఇస్తున్నాను తొందరలోనే. వాటిని కూడా నిగ్గు చేర్చాలా. అప్పులు చేసి ఏం చేశావు, వచ్చినటువంటి రాబడి అంతా ఏం చేసావు, మద్యం మీద ఏం చేసావు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. అందరికి వినతి పత్రాలు ఇస్తున్నాం డీజీపీ గారికి. ఈ ఇంట్లో ఉన్నటువంటి అవినీతి పరులు మొత్తాన్ని మంత్రులు, కంతురులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇసుక దందా చేసినటువంటి అందరిని కూడా, ఉమెన్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళందరినీ కూడా త్వరలోనే జైలుకి పోతారు. రేపు 2029కి పార్టీ మొత్తం డిస్మాండిల్ అయిపోతుంది. మీరు కాంగ్రెస్లో కలవటం ఖాయం. బంగాళాఖాతంలో మీకు పార్టీ మూలాలే ఉండవు. ఎందుకంటే ఒక భావోద్వేగంతో పుట్టినటువంటి పార్టీ అది. మీది కేవలం లీడర్ బేస్డ్ పార్టీ. ఆ లీడర్ లేకపోతే డిస్మాండిల్ అయిపోతుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ. అందుకనే 40 సంవత్సరాలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పుట్టిన ఇప్పటికి కూడా విజయం సాధిస్తుందంటే ఎస్, క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది. అందువల్ల దీనికి అన్ని ప్రాంతాల్లో క్యాడర్ ఉంది కాబట్టి నువ్వు వైఎస్ఆర్ పార్టీ ఉండదు ఆంధ్రప్రదేశ్లో. రేపు తొందరలోనే నీ కేసులన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కోర్టులకు వస్తున్నాయి. నేను తప్పకుండా అరెస్ట్ చేస్తారు. నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక్కడు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉండరు. తస్మా జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా చేసుకోండి. ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీ కక్షలు సాధించేటువంటి పార్టీ కాదు.
ప్రజాసేవ చేయడం కోసం రాత్రింబగళ్ళు చంద్రబాబు నాయుడు గారు మారిన మనిషిగా అందరికీ దగ్గరగా ఉంటున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక పక్క లోకేష్ గారు బ్రహ్మాండమైనటువంటి ప్రజా పరిపాలనలో భాగంగా ప్రజా దర్బారు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి పేద ప్రజల దగ్గరికి పోయి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తూ వాళ్ళ దగ్గర వెనుకలు తీసుకుంటా పేదవాళ్ళ కన్నీళ్లు విరుస్తూ ఉన్నాడు. 29 గ్రామాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ అమరావతి బ్రహ్మాండమైనటువంటి వెలుగులు చెందుతూ సింగపూర్ తలదన్నే విధంగా ముందుకెళ్తా ఉంది. ప్రజలందరూ ఆశల పల్లకీలు ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి సుపరిపాలన ఈ దేశ చరిత్రలో ఎవరు ఇవ్వలేరు. చాలా అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తా ఉన్నాడు కూటమి అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు. దీనికి పూర్తిగా ప్రజలందరూ కూడా సహకరించాలా. రేపు రాబోయేటువంటి 2029 ఎలక్షన్స్కి ఇవాళ నుంచే పునాది చేసుకొని ఇంతకన్నా ఎక్కువ విజయోత్సాహంతో ముందుకెళ్ళటం కోసం రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా మొత్తం వన్ సైడ్ ల్యాండ్ విక్టరీ 100% కూడా వస్తుంది. దీన్ని బట్టి సందర్భంగా సంపద లేదు, అప్పులు చేస్తున్నాడు. ప్రతి మంగళవారం నిన్న 2000 కోట్లు చేశాడు. అదేవిధంగా ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నాడు. వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెడుతున్నాడు, ఆర్బీఐకి తాకట్టు పెడుతున్నాడు. ఇవన్నీ ఆపండి. సంపదను సృష్టిస్తాడు, విదేశీయులతో మాట్లాడుతున్నాడు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నాడు. బ్రహ్మాండంగా వాళ్ళందరూ వస్తున్నారు. 29 గ్రామాల్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేయడం కోసం అక్కడ ప్రమాణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఐటీ కారిడార్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా శరవేగంగా మన 3 ప్రాంతాలు ఇక్కడ ఆక్వాకల్చర్ హబ్ తీసుకొస్తారు. కోస్టల్ ప్రాంతంలో మనకు నదీ తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం చాలా ఉంది. ఒక పక్క మనకు కావాల్సినటువంటి మినరల్స్ సంబంధించినటువంటి అనేక కల్చర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొస్తారు. అదేవిధంగా మిలెట్స్ సంబంధించినటువంటి రాయలసీమ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి హబ్బు తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు జీడిపప్పు పరిశ్రమకు సంబంధించినటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్రలో కూడా ఆ కల్చర్ కూడా బ్రహ్మాండమైన హబ్బు తీసుకొస్తారు. ఇండస్ట్రియల్ హబ్ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం అన్ని పథకాలు రచిస్తూ ఉన్నారు. సమూలంగా ఆంధ్రప్రదేశ్ సమగ్రమైనటువంటి అభివృద్ధి తీసుకురావడం కోసం కొన్ని లక్షల రూపాయలతో ప్లాన్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా పెట్టుబడి రూపంలో ఇన్సైడ్ ట్రేడింగ్, అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎట్లా చేయాలో, సంపదను సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఈ రాష్ట్రానికి పెట్టుబడిగా ఉంది. తప్పకుండా నీకులాగా మైండ్ బ్లాక్ అయి పబ్జీ ఆడుకునేటువంటి వ్యక్తి కాదు. ఏ సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం కాదు. నువ్వు ఇప్పటికీ మార్చుకో, నేర్చుకో. ఇంకా చాలా ఉంది. ఆఖరికి పులివెందుల్లో నీ కౌన్సిలర్లే నిన్ను చీకొట్టి 100 కోట్లు ఇస్తామని మేము పార్టీ మారుతామనే స్థాయికి దిగజారితే ఇది నువ్వు అసలు నీ నియోజకవర్గంలో కౌన్సిలర్తో నువ్వు ఎప్పుడు మాట్లాడలేదంటే ఎంత నువ్వు నీ ఎంతవో. ఇప్పుడు ఎంతగా దిగజారే అధికారం లేకపోతే ఒకసారి పరిశీలన చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి అందుబాటులో ఉంటూ నేర్చుకో. ఎలక్షన్ వచ్చినప్పుడు జనాల దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టడం కాదు, ఇది మార్చుకో. ముద్దులు ఎవ్వరు కోరుకోవట్లేదు, బుద్ధులు పెడతారు నీకు. జనాలకి మంచి చెయ్యి, నియంతలాగా పరిపాలన చేయొద్దు. ప్రజలకు అందుబాటులో ఉండు. ఎమ్మెల్యేలకి కలు, మంత్రులు కలు, నీ సమాజంలో ఉన్న అందరిని కలు. అసలు నీ కుటుంబాన్ని కలుపుకో. ముందు నీ కుటుంబమే నీకు లేదు, బేస్లెస్. ఈ రోజు నువ్వు చివరికి ఒంటరి అయిపోయారు. మీ ఇద్దరు బిక్కునట్టా ఉన్నారు. భారతీయులు ఇద్దరు బెంగళూరు పోయి ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటా పలకరించేవాళ్ళు లేక, దిక్కు లేక, కుటుంబమే లేక నీకు ఒంటరి అయిపోయినటువంటి వ్యక్తికి నీకు ఓట్లు ఎగరేస్తారు. ముందు నీ కుటుంబాన్ని చూసుకో ముందు ఈ సమాజంలో. తర్వాత సమాజం గురించి ఆలోచించు. ఫస్ట్ నీ కుటుంబం గురించి చూసుకో, నీ జైలు గురించి చూసుకో, నువ్వు చేసిన అవినీతి గురించి చూసుకో. నీ వాళ్ళందరినీ రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేయి. అంతేగాని గుట్టగాల్చి నెత్తి మీద చేయొద్దు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఇవన్నీ రివర్స్లో. అంతేగాని గుట్టగాల్చి నెత్తి మీద చేయొద్దు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఇవన్నీ రివర్స్లో. నువ్వు దొంగ అంటే దొంగ అని అమ్మడబడినట్టుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటిది సక్రమంగా లేదు. మేమన్నీ కూడా అవినీతి కార్యక్రమాలు అన్నీ తీసాము. దాదాపుగా మీ మీద 8 లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తప్పకుండా అవన్నీ కూడా సిబిఐ, సిఐడి, సిట్ వేసి అన్ని నిగ్గుదాల్చాలా. తొందరలోనే నువ్వు జైలుకి పోవడం ఖాయం. మీ టీం అంతా కూడా అది అయ్యేదాకా నేను ఒక ఉద్యమ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడిగా ప్రజల పక్షాన ఉండి
మిమ్మల్ని తప్పకుండా జైలు పంపించడం కోసం నాకు అదే పని, ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి నేను ఆ జవాబుదారుగా ఉండి మీ యొక్క నిగ్గు తేలుస్తానని కూడా సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఈ రోజున పెన్షన్లు పండగ ప్రపంచ చరిత్రలో ఒక చరిత్ర. దీన్ని చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేస్తాడు. నువ్వు ఇచ్చింది పరిపాలన కాదు, నువ్వు చేసింది గొప్పలని చెప్పుకుంటా ఉన్నావు. దంబాచారాలు కొట్టడం, ఊదర కొట్టడం, ఆగమాగం చేయటం ఇకనైనా మార్చుకుంటే మంచిది. అసలు చివరికి నీ పార్టీ ఉండదని కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై అంబేద్కర్. ఇచ్చారండి, ఇంటికి వచ్చి ఇచ్చారు. అయ్యా 7,000. అంతకుముందు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మీకు ఇచ్చేసారు. ఆయన మాట ప్రకారం ఇచ్చాడు. పింఛన్ బాగానే ఇచ్చాడు, కానీ పనులు కూడా కొద్దిగా తీసుకొచ్చి పనులు కూడా ఉంటే ఇంకా ఆయన మేలు చేసిన వాడు అవుతాడు చంద్రబాబు నాయుడు. జగన్ పరిపాలనలో సంవత్సరానికి 250 ఆట పెంచాడు. ఒకేసారి 1000 రూపాయలు ఇచ్చేసి ఆయన 3,000 ఇస్తే ఈయన ఒక్కసారి 1000 రూపాయలు పెంచాడు. పెంచి మళ్ళీ మిగతా బ్యాలెన్స్ కూడా వేసాడు. బాగుంది. ఇంకా ముందు ముందు మంచిగా జరగాలనుకుంటున్నాం. ఇంకా కాకపోతే మీకు పనులు కావాలి. అప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా పనులు ఉన్నాయి. మన జగన్ వచ్చినప్పుడు అస్సలు పనులు చాలా బాధపడుకుంటున్నాం. ఇప్పుడు ఆ పనులు కూడా కొద్దిగా ఉసుకు వదిలి పనులు కూడా సాగితే మాలాంటి వాళ్ళం కూడా పోతాం. అయ్యా ఉండాలి. అప్పుడు బాగుంటుందా? అప్పుడు మీ పనులు బాగుంటాయి. ఆ పనులకు బాగుంటాయి. నాలాంటి వాళ్ళు కూడా పోగలుగుతారు పనికి. మాకు పనులు మేలు చేసిన వాడు అవుతాడు. అది కూడా చూడాలి చంద్రబాబు నాయుడు గారు. 7,000 వచ్చినాయి. 7,000 ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అంతకుముందు 3,000 ఇచ్చాడు. 3,000 అట్ట ఇచ్చాడు. ఒక నెల ఎక్కుతున్నాగా దీంతో అదే ఓటర్ ఆఫీసర్కి ఇచ్చాడు. 2,500 పెంచింది. 2,250 రూపాయలు. ఇక నెల వస్తుందనగా 2,500 చేసి 3,000 మొత్తం ఇచ్చాడు. ఒక నెల ఇచ్చింది అంతే. ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక 7,000 వచ్చినాయి. వాగ్దానం చేశాడు కదా 7,000 ఇస్తారని. 7,000 ఇచ్చిండు అన్నట్టే. నెల నెల మీకు 4,000 పెంచారు. 4 నెల వచ్చింది. ఈ నెల మాత్రం 7,000 వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గొప్పడా జగన్ గొప్పడా? చంద్రబాబు తర్వాత ఏదైనా అంతే. వాక్యం అంటే ఇక తప్పడు. ఎందుకంటే ఆయన పరిపాలన బాగా చేస్తాడు. ఎందుకంటే అన్న క్యాంటీన్ అనగా ఈ విషయంగా కొద్దిగా రేట్లు తక్కువగా ప్రజలకి న్యాయం చేస్తాడు. మీలాంటి వాళ్ళకి గొప్ప భోజనం దొరకపోతే, ఇంట్లో ఉండకపోతే తింటే గొప్ప అన్న క్యాంటీన్ ఉంటుంది. అది అంతే రాదు కదా. 5 రూపాయలు 3 పూట్లు 3, 5, 15 రూపాయలు. వేసుకుంటున్నారు అంటే ఎవరైనా దయగాలు వైద్యుతాడు కడుపునట్టు తిన్న వస్తాడు. ఇప్పుడు అంత కూడా అది కూడా లేకుండా చేసిండు కదా జగన్. అది కడుపు అంట ఇసుక రాజధాని చేసాడు. అది మా కడుపు కొట్టిండు. ఆడని ఈడని మొత్తం జగన్ పరిపాలన కొద్దిగా మాకేం నచ్చలేదు. అందుకని కొద్దిగా మా మీద కొద్దిగా లిందడి పడది. రాయి వేసి కొట్టిండు, అది వేసి కొట్టిండని మా పిల్లవాళ్ళని తీసుకెళ్ళిందిగా. అదొకటి దాని మీద మాకు ఇదైంది. అది మాకు వాళ్ళ అక్కడ అక్కడ అయితే ఈ జగన్ వచ్చినప్పుడు మాట మీద ఉంటారు. అంతేనా? అంతేనా? ఇప్పుడు అది అయిపోయింది. అది అయిపోయినాక ఇప్పుడు ఈ పరిపాలన మాత్రం చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు. అంత నమ్మకం లేని వాళ్ళకి అందరికి. 7,000 ఎందుకు ఇవ్వాలి? 4,000 ఇవ్వాలి. 4,000 అంటే మరి ఆయన ఇస్తాను అనుకోండి ఇచ్చిండు. అంతకుముందు 3 నెలలు గ్యాప్ రావటం వల్ల ఇచ్చాడు. పెంచి ఇచ్చాడా? 7,000 ఇచ్చి. ఇప్పుడు ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగుందా? ఇప్పుడు అప్పుడే మనం ఏది చెప్పలేము కదా. ఎవరు వచ్చినా మా పేదలకు మంచి చేయటమే కావాలి. ఇప్పుడు అది కాదమ్మా. ఇప్పుడు మీకు పేదలకి 3,000 పెంచారు, 4,000 పెంచారు చంద్రబాబు గారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. 4,000 రూపాయలు ఎగస్ట్ ఇస్తుండగా జగన్ గారు 3,000 ఇచ్చాడు. సంవత్సరానికి 2,50 పెంచుకుంటూ వచ్చారు కదా. ఈయన ఒకేసారి 1,000 రూపాయలు పెంచి సంతోషంగా ఉంది. సంతోషం. బాగుందా? ఎలా ఉంది? బాగానే ఉంది.
ఆ? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, ఈయన పరిపాలన ఎలా ఉంది? ఈయన చేస్తానని ఈయన గెలిచిండు గెలిస్తే ఈనాడు చేస్తాడని మేము గెలిపించినాం. మాకు పిల్లలకి మాకు పేదవాళ్ళకి న్యాయం చేసి మంచి చేస్తే అంతకు మించింది మాకు ఏది లేదు పేదలకి. మీకు గవర్నమెంట్ కొద్దిగా మీకు అన్ని ఏంటి చేస్తా అంటుండే ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాం. పేదవాళ్ళకి మాకు పనులు లేవు. మీకు పనులు కావాలి ముందు. పనులు కావాలి. మాకు ఇల్లు లేవు, అద్దెలు కట్టుకుంటున్నాం. ఉన్న వాళ్ళకు ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మరి పేదవాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. మా పేదవాళ్ళకి న్యాయం చేయాలి. ఒకరికి ముగ్గురు మంచి చేస్తాడనే గెలిపించింది. చేస్తే ఇంకా మాకు మంచిది. మళ్ళంగా చేస్తుంటే ఆయన్నే గెలిపిస్తాం. పింఛను 2 నెలలు ఇలే, మన ఓట్లకు ముందు 2 నెలలు ఇలే. ఆ 2 నెలలు ఇవ్వకపోతే ఆ 2 నెలలు బ్యాంకులో వేసినాం అంటారు. బ్యాంకులో వేసినాం అంటే బ్యాంకులో వేస్తే పడలేదని వాళ్ళు అంటారు. బ్యాంకు వాళ్ళు ఇల్లు ఏమో వేసినామని ఇల్లు అంటారు. అయినా సరే ఇంక పోయినా 2-3 సార్లు తిరిగినా ఇంక మానేసిన తిరగలేక. మళ్ళీ ఈ నెల ఏమో ఒక నెల దీను ఒక నెల పింఛన్ ఇచ్చాను. 7,000 ఇచ్చారా? 7,000 ఇచ్చాను. 3 నెలది 7,000 ఇచ్చాను. అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వాల. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన 7,000 పింఛన్ బాగానే ఉందా? అంటే ఈ నెలకి ఈ నెల ఇచ్చిండు ఒక 3 ఒక నెలది పోయిన నెలతోటి ఈ నెల 4 మొత్తం 7,000 ఇచ్చాడు. 2 నెలలు ఇక్కడ నుంచి 2 నెలదే ఇక్కడ నుంచి చంద్రబాబు 4,000 ఇస్తాడు. ఏంటి అప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? మీకు ఇంకా జరిగితే కదా జరిగింది, అది కంపల్సరీ జరిగింది. కానీ కొన్ని మీకు కోరికలు ఉంటాయి కదా, నా మనవరాలకు పెట్టుకోవాలి, కొద్దిగా మన మనవాళ్ళకి ఖర్చులకి ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి అని మీకు ఆశ ఉంటాయి కదా. మనం బతికేదే ఎక్కువ, వాళ్ళకే మొత్తం. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చి 4,000 ఇచ్చిండు మా ఈ నెల. బాగానే ఉంది. 2 నెలల మటుకు పోయిన నెల బాగానే ఉంది. ఇప్పుడు ఇచ్చి చంద్రబాబు ఇచ్చి 4,000 పింఛన్ బాగానే ఉంది. బాగానే ఉంది. 7,000. జగన్ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడున్న చంద్రబాబు పరిపాలన ఉంది. జగన్ అంతమూడు సంవత్సరం 250 చప్పుడు పెంచుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక్కసారి 1000 రూపాయలు మీకు ఇచ్చేస్తారు. మాకు ఆయన ఫస్ట్ నుంచి ఉన్న కాడి నుంచి కూడా ఆయన పరిపాలనే బాగుంది మాకు. ఎవరి పరిపాలన? చంద్రబాబు గారు. అదే ఇప్పుడు రేపు ముందు నిత్యావసర సరుకులు కూడా తగ్గుతాయి అని చెప్పారు కాబట్టి తగ్గుద్ది అనుకుంటున్నా. అది అంతకుముందు జగన్ పరిపాలన బాగాలేదా? మరి అప్పుడు అంటే బియ్యం, ఉప్పులు, పప్పులు అన్ని రేట్లు పెంచేశారు. కరెంటు బిల్లులు పెంచారు, గ్యాస్ పెంచారు, అన్ని పెంచారు కదా. మరి ఇప్పుడేమో రేట్లు గ్యాస్ కూడా రేటు తగ్గిస్తాను, ఉప్పు పప్పులు రేట్లు తగ్గిస్తాను అంటున్నాడు. మరి స్టోర్ వచ్చేది కందిపప్పు అవన్నీ ఆయన దగ్గర లేవు, ఎన్ని ఇస్తాను అంటున్నాడు. అది ఇప్పుడున్న ప్రెసిడెంట్లు ఆయన అసెంబ్లీలో కూడా ఎలాగలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు? జగన్ గారు. అవి తెలియదులేండి మాకు. కానీ చంద్రబాబు మీకు న్యాయం చేస్తాడు, పేదలకి చేస్తాడని మాకు నమ్మకం. అంతేనా? చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబుదే బాగుంది. చంద్రబాబుదే బాగుందా? ఎందుకని? దేనికైనా రైట్ ఆయన. కొద్దిగా పేదల కష్టాన్ని తీసుకున్న మనిషి, అంతేనా? కష్టమైనా సుఖమైనా ఊసుకు రావాలన్నా పని పాటలు చేపియాలన్నా ఆయన తర్వాత ఏళ్ళే ఉంది. బూడిదలో వచ్చి బుడబుడే అన్నారు కానీ వీళ్ళందరూ కొద్దిగా వైసీపీ నాయకులు ఇటు వల్ల ఎంతవరకు సాధ్యమైంది అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు సాధ్యమైంది అంటారు? ఆయన ఇప్పుడు బాగా పని చేపిస్తాడనే చేయించుకున్నాం. ఆయనకి ఓట్లు వేశారు. ఎవరికి? చంద్రబాబు గారికి. చంద్రబాబు గారికి. మీకు పెన్షన్ వస్తుంది? రావట్లేదు.
ఆ? రావట్లేదు. ఎందుకని? ఆధార్ కార్డులో వయసు తేడా పడింది, ఆ. 74. ఎందుకు సెంటర్ పడింది? ఇప్పుడు మైనార్టీలకి 50 సంవత్సరాలకి అవును ఇస్తున్నారు కదా. అవును. అలాంటప్పుడు మీకు ఇప్పుడు దాకా లేదు నాకు పెన్షన్. మీరు ఎందుకు పెట్టుకోలేదు అప్లికేషన్? అప్లికేషన్ పెడితే తేడా వచ్చింది. అది ఏం తేడా వచ్చింది? వయసు తేడా. వయసు తేడా వచ్చింది. ఆధార్ కార్డు వయసు ఎంత ఉంది? ఇప్పుడు మీ వయసు ఎంత ఉంది? ఆధార్ కార్డులో ఉన్న వయసే ఇప్పుడు లేదు నాకు. 64, 62, 64 ఉంది నాకు. ఇప్పుడు 64 చేశారు. అది గవర్నమెంట్ వాళ్ళు. తేడా వచ్చింది. అది 1 సంవత్సరం 10 సంవత్సరాలు ఎంత ఆధార్ కార్డులో ఎలాగా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 45 సంవత్సరాలకి అవును ఏంటి? అవును. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి మీరు వివరంగా. ఎలాగంటే 50 కాడి నుంచి మీరు ఎక్కువ వయసు ఉన్నా కూడా వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి అసలు రూల్ ప్రకారంగా. నేను 50గా ఇస్తాను నేను అంటే వయసు పెరిగినా కూడా ఆడేం చేయలేడు కదా. అది ఆలోచించాలి. మీ వయసు ఎంత అండి? 64. ఇప్పటి వరకు మీకు లేదు, ఇంతవరకు లేదు. వయసు తేడా వచ్చిందని చెప్పేసి ఇవ్వట్లేదు. ఈ డివిజన్ కార్పొరేటర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ కలవలేదండి. ఎమ్మెల్యే మన నాకెందుకు ఇక్కడికి వెళ్ళాం కదా, ఈ సేవలోకి వెళ్తే చెప్పింది ఆమె ఏమని? వయసు తేడా పడింది కదా అని. దానికి జగన్ హయాంలో చెప్పారు ఇవ్వనని. ఎన్ని సంవత్సరాలకు ఇస్తారంట? 60 ఇస్తా అన్నారు. ఇప్పుడు నీకు ఇప్పుడు నేను అనలేదు, మానేసాను నేను. ఇంకా 74 వచ్చింది కదా, దాని గురించి మానేసాను నేను. వెళ్తాం మానేసాను. ఇంకా మళ్ళీ రేపు ఎలా అండి ఇస్తారు మీకు? ఏంటి మీకు న్యాయం జరిగింది? ఓకేనా? అలాగే. మీ పేరు సార్? ఇక్కడ మొహమ్మద్ మునవర్. మొహమ్మద్ మునవర్. దీని మీద ఉంది కదా మొహమ్మద్ మునవర్. దీని మీద ఉంటుంది మొహమ్మద్ మునవర్. నీకు మటుకు ఇంత మటుకు ఏం లేదు నాకు అసలు. పింఛన్ అనేది ఏం లేదు. జగన్ హయాంలో చెప్పాను కదా మీకు ఇవ్వనన్నారని. ఇప్పుడు వయసు పెరిగింది, వాడు పనులు చేసుకున్నాడు కదా కాబట్టి ఇవ్వాలి అసలు రూల్ ప్రకారంగా. ఆ వయసులోనే నీకు 50 ఇస్తాను నేను, పెరిగినా ఇవ్వను అంటే ఇంకా ఎవడ చేసేది ఏం లేదు. అది దాని గురించే. ఇప్పుడు చంద్రబాబు అవును బాగానే ఉంది. ఇప్పుడు ఆయన రావాలనే కోరుకున్నాం మేమంతాను. మేమంతా ప్రజలంతాను ఆయన రావాలనే కోరుకున్నాం. కొన్ని ఇవన్నీ పెడుతున్నారు కదా. ఎవరు రావాలనుకున్నారు? చంద్రబాబు నాయుడు 4 వేలు చేశారు ఆయన. మరి అది